ఈ రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి రకరకాల కారణాలతో ఎంతో మంది బరువు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ కావడానికి, శరీరాన్ని ఫిట్ గా మార్చడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు, కసరత్తులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములు, కాలుష్యంతో పాటు ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా బరువును తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పలు రకాల అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బరువు తగ్గాలంటే కొంత డైట్ ప్లాన్ కూడా అవసరం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే నోటికి నచ్చింది తింటే వేగంగా బరువు పెరిగి లావుగా కనిపిస్తాం. అదే సమయస్ఫూర్తితో వ్యవహరించి శరీరానికి అవసరమైన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. పరిమితికి మించి తినకుండా ఎంత మోతాదులో తినాలో అంతే తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కోవచ్చంటున్నారు డాక్టర్లు. ఎక్కువ వరకు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడము, ఎక్కడిదక్కడ చాలా కంఫర్ట్ ఉండడము, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడము, జంక్ ఫుడ్ పెరగడము, చాలా కారణాల వల్ల క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. సేమ్ టైమ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల, అంటే అది బస్సు కానీ, మెట్రో కానీ, ట్రైన్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల దానికోసం మనం నడిచేది ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు క్యాలరీస్ అనేది కొంచెం ఖర్చు అయితే దానివల్ల ఊబకాయం సమస్య అనేది తగ్గుతుంది. ఊబకాయం తగ్గడం ఒకటే కాదు, ఈవెన్ బరువు తక్కువ వాళ్ళలో కూడా హెల్తీగా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు అట్లాంటివి ఇంకా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. భారత్లో చేసిన క్రాస్ సెక్షనల్ స్టడీ అధ్యయనంలో ప్రైవేటు వాహనాలు వాడే వారిలో ఊబకాయం 50% వరకు ఉంటే ప్రజా రవాణా ఉపయోగించే వారిలో 37.6% అని స్పష్టమైంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణా వినియోగం ఊబకాయం, డయాబెటిక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది.